బాగున్నారా? భక్తులందరూ మన వాళ్ళే, లక్ష్మీటప్ప భక్తులు పిలుచుకురాకండి నాయన. బక్కోడ బండోడ బాగున్నారా? ఇది ఆన్లైన్ ఉంది మ్యామ్. హలో if you are not want to skip concept to read understand, okay, you just maintain silence. ఆన్లైన్ ఉంది. బక్కోడా బండోడా బాగున్నారా? భక్తులందరూ మన వాళ్ళే, లక్ష్మీటప్ప భక్తులు పిలుచుకురాకండి నాయన. జై బుద్ధిక్ బాబా, జై బుద్ధిక్ బాబా, జై బుద్ధిక్ బాబా, జై బుద్ధిక్ బాబా. భక్తులారా ఇది అక్షయ పాత్ర. దీనిలో ఏ బంగారు వస్తువు వేసినా రెండింతలుగా అవుతుంది. భక్తులారా మీకేమైనా సమస్య ఉంటే చెప్పుకోండి నాయన. నమస్కారం బాబా. మైక్ తీసుకోరా. నమస్కారం బాబా. నమస్కారం బాబా. ఇది నా జాతకం బాబా. నా జాతకం చూసి నా భవిష్యత్తు చెప్పండి. వీటిలో ఎక్కువ చికెన్ తింటారు కదా నాయన? అవును బాబా. మీకేట్లా తెలుసు? నువ్వు తెచ్చిండేది నీ జాతకం కాదు, సరుకుల లిస్టు. అయ్యయ్యో కూర్చో కూర్చో కూర్చో. నమస్కారం బాబా. నమస్కారం నాయన. నువ్వు తిండిపైన శ్రద్ధ పక్క పెట్టి చదువుపైన శ్రద్ధ పెట్టరా బండోడా. నమస్కారం. పట్టుకో, నీకు జరుగుతుంది. నమస్కారం నాయన. చెప్పు నాయన. భార్య కావాలనుకోవడం ఆశ, మంచి భార్య కావాలనుకోవడం అత్యాశ, ఇద్దరు భార్యలు కావాలనుకోవడం దురాశ. నమస్కారం. నువ్వు ముందు జాబు తెచ్చుకొని చూపి. నమస్కారం. అతిథి అంటే మహేష్ బాబు, దేవో అంటే ఇవ్వు, బాబా అంటే బాబా. నమస్కారం. మాటకు ముందు ఏడ్చుకోకుండా ఉండు, అది భగవాని లక్షణం కాదు. నమస్కారం
నమస్కారం. నాకు మంచి భార్య కావాలంటే ఏం చేయాలి బాబా? అది తెలిసింటే నేనెందుకు సన్యాసి అయితా? నమస్కారం బాబా. నమస్కారం. అబద్ధం అంటే ఏమిటి బాబా? అబద్ధం అంటే అబద్ధం. అర్థం కాలేదు బాబా. క్లాస్ లో టీచర్ వచ్చాక క్వశ్చన్ పేపర్ ఇచ్చాక ఎలాగా వచ్చిందంటే ఈజీగా వచ్చిందంట, అది అబద్ధం. మార్కులు వచ్చాక తెలుస్తుంది అది నిజం. ఇది అక్షయ పాత్ర అన్నావు కదా? అవును. దీంట్లో ఏది వేసినా రెండింతలు అవుతుంది అన్నావు కదా? నా దగ్గర ఒక బండి ఉంది, దాన్ని వేస్తా రెండింతలు అవుతుందా బాబా? అది ఎలాగా? మళ్ళీ బంగారం ఎలా అవుతుందిరా? నువ్వు నాకు తెలుసురా దొంగ బాబా అని. చట్టానికి గానానికి త్యాగానికి ప్రతీక కల్పిక పూర్ణ నరసింహం గబ్బర్ సింగ్.